హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వేలా ట్రైనింగ్. మనం ప్రీవియస్ వీడియోలో మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటో చూసాం. ఈ వీడియోలో మనం టీసీపీ బై ఐపీ ప్రోటోకాల్, టీసీపీ ప్రోటోకాల్ అంటే ఏంటి, ఐపీ ప్రోటోకాల్ అంటే ఏంటి, దీని పర్పస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, ఇవి ఎందుకు యూజ్ అవుతాయి? టీసీపీ వర్క్స్ ఇన్ కంజంక్షన్ విత్ ఐపీ. ఐపీ హ్యాండిల్స్ వేర్ అండ్ టీసీపీ హ్యాండిల్స్ హౌ. ఓకే, సో టీసీపీ ఐపీ రెండు కలిసి పనిచేస్తాయి. ఐపీ అడ్రస్, ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఏం చెప్తుంది అంటే ఎక్కడికి డేటా మూవ్ అవ్వాలి. యాక్చువల్గా మనకి ఈ నెట్వర్క్స్లో ఒక చోట నుంచి ఇంకో చోటకి డేటా అనేది కమ్యూనికేట్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసాం అనుకోండి, బ్రౌజర్లో ఏం జరుగుతుంది? మన బ్రౌజర్ నుంచి హెచ్టిటిపి ఎస్ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. అక్కడ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చి మన వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. ఇది బేసిక్గా అందరికీ తెలిసిందే. సో ఈ మధ్యలో ఏం జరుగుతుంది, ఓకే, అనేది ఇక్కడ మనం చూద్దాం. మధ్యలో ఏమేమి ప్రోటోకాల్స్ వస్తాయి, ఏం జరుగుతుంది, ఏమేమి లేయర్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఐపీ ప్రోటోకాల్ ఏం చేస్తుంది, ఎక్కడికి డేటా ట్రాన్స్ఫర్ కావాలని చెప్తే టీసీపీ అనేది డేటా ఎంత రిలయబుల్గా, అంటే ఎంత డేటా లాస్ కాకుండా, పంపించిన డేటా అనేది లాస్ కాకుండా డేటా ఏ విధంగా సెక్యూర్గా ట్రాన్స్ఫర్ అవ్వాలో, ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలో చెప్తుందంట, రిలయబిలిటీ. ఓకే, సో సో వైల్ టీసీపీ ఈజ్ ఏ సింగిల్ ప్రోటోకాల్, టీసీపీ ఐపీ. Okay, TCP is a single code. It operates within a framework of other protocols. They are essential for network communication. Okay, network communication. ఇక్కడ నుంచి ఇంకో చోటికి మనకి డేటా ట్రాన్స్ఫర్ కావాలి, లేకపోతే మనం మెయిల్ సెండ్ చేసాం, మెయిల్ అనేది సెండ్ కావాలి అక్కడికి. అలాంటప్పుడు టీసీపీ మిగతా ప్రోటోకాల్స్తో కలిసి వర్క్ చేసి డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే మీరు బ్రౌజర్ ఆన్ చేసి మీ ఒక జీమెయిల్ కానీ మెయిల్ కానీ ఓపెన్ చేసి ఒక మెయిల్ని కంపోజ్ చేసి సెండ్ చేశారు. అప్పుడు మనం కంపోజ్ చేసిన మెసేజ్ ఎలా సెండ్ అవుతుంది? ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే సెండింగ్ ఈమెయిల్. ఇక్కడ మనకి టీసీపీ ఐపీ 4 లేయర్స్ కింద, 4 లేయర్స్ అంటాం. ఓకే, అప్లికేషన్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు, ఇంటర్నెట్ లేయరు, లింక్ లేయరు. ఓకే, అప్లికేషన్ లేయర్లో ఏం చేస్తుందంటే ఎస్ఎంటిపి ప్రోటోకాల్ ద్వారా మనం మన మెయిల్ని కంపోజ్ చేసుకుంటాం. యువర్ ఈమెయిల్ క్లయింట్ యూజెస్ ఎస్ఎంటీ టు కంపోజ్ ద మెయిల్. ఓకే, తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్లో టీసీపీ బ్రేక్స్ ద ఈమెయిల్ ఇంటూ సెగ్మెంట్ అండ్ ఎన్జ్యూర్స్ డెలివరీ. ఓకే, మనం కంపోజ్ చేసిన ఈమెయిల్ని చిన్న చిన్న సెగ్మెంట్స్ కింద మార్చుకుంటుంది టీసీపీ, ఎందుకంటే డెలివరీ చేయడానికి. అలాగే ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ లేయర్ ఐపీ రోడ్స్ ద ప్యాకెట్స్ విత్ ఈమెయిల్ సర్వర్ ఐపీ అడ్రస్. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తుంది. లింక్ లేయర్ ఫ్రేమ్స్ ఆర్ సెంట్ ఎదర్ వైఫై ఆర్ టు యువర్ రౌటర్. ఓకే, సో ఫైనల్గా మనకి ఎక్కడికి రిసీవ్ అవ్వాలి కదా. ఇక్కడ ఇంకా దీని గురించి చూద్దాం. టీసీపీ అసలు ఇది సైబర్ సెక్యూరిటీలో ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఏమేమి అటాక్స్ జరుగుతాయి ఇవి కూడా చూద్దాం. టీసీపీ ఐపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ బై ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఈజ్ ఏ ఫౌండేషనల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ సూట్. ఓకే, దట్ పవర్స్ ద ఇంటర్నెట్ మోస్ట్ మోడర్న్ నెట్వర్క్స్. ఇప్పుడు అందరూ కూడా దాదాపుగా టీసీపీ ఐపీ ప్రోటోకాల్ వాడతారు. ఇది కాకుండా యూడిపి అని ఉంటుంది, దానికి ఉన్న ప్రాబ్లం ఏంటో కూడా వీడియోలో చూద్దాం. ఇట్ డిఫైన్స్ హౌ డేటా ఈజ్ ప్యాకేజ్డ్, అడ్రస్డ్, ట్రాన్స్మిటెడ్, రౌటెడ్ అండ్ రిసీవ్డ్ అక్రాస్ ద నెట్వర్క్స్. ఓకే, ఏం చెప్తుందంటే ఇది డేటా ఈజ్ ఎలా ప్యాకేజ్ చేస్తుంది, ఎలా అడ్రస్ చేస్తుంది, ఎలా ట్రాన్స్మిట్ చేస్తుంది, ఎలా రౌట్ చేస్తుంది అండ్ రిసీవ్డ్ అక్రాస్ ద నెట్వర్క్. అన్లైక్ ఓఎస్ మోడల్ కాకుండా, ఓఎస్ఐ మోడల్ కాకుండా టీసీపీఐలో 4 లేయర్సే ఉంటుంది. అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇంటర్నెట్ లేయర్, లింక్ లేయర్. టీసీపీ ఐపీ వర్క్స్. సో బ్రేక్ డౌన్ ద లేయర్స్ ఇన్ ద ఎగ్జాంపుల్ లోడింగ్ ఏ వెబ్ పేజ్. ఓకే, అప్లికేషన్ లేయర్ చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్ లేయర్లో మనకి ఏమేమి ప్రోటోకాల్స్ ఉంటాయంటే హెచ్టిటిపిఎస్, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి, డిఎన్ఎస్, ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బ్రౌజర్స్, ఈమెయిల్ క్లయింట్స్. అంటే మనం బ్రౌజర్ ఆన్ చేసుకుని VLR-training.com వెబ్సైట్ను ఓపెన్ చేసాం. ఓకే, లేకపోతే VLR-python.com ఓపెన్ చేసాం. ఇక్కడ మనకి ఏం ప్రోటోకాల్స్ ఉంటాయి? హెచ్టిటిపి. ఇక్కడ నుంచి సో ద బ్రౌజర్ HTTP రిక్వెస్ట్ ద వెబ్ పేజ్ VLR-training.com ఓపెన్ చేయగానే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, బ్రౌజర్ ఆన్ చేసుకుని మన సైట్ను ఓపెన్ చేస్తున్నాం. తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎంటర్ అవుతుంది. ఇది అప్లికేషన్ లేయర్. తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్ పర్పస్ ఎన్ష్యూర్ ద ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ అండ్ డేటా
రిలయబిలిటీ. ఇక్కడ టీసీపీ, యూడీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇక్కడ ఏంటంటే టీసీపీ అనేది రిలయబుల్ ఉంటుంది అనమాట. డేటా లాస్ అనేది జరగదు. ఇది కనెక్షన్ ఓరియంటెడ్ ఉంటుంది. కానీ యూడీపీ ఏంటంటే కనెక్షన్ లెస్. ఫర్ స్ట్రీమింగ్, వివోఐపీ సైడ్ యూడీపీ వాడతాము, యూజర్ డేటా ప్రోటోకాల్. ఇది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, మనం ఆన్లైన్లో మూవీ చూసేటప్పుడు, స్ట్రీమింగ్ వీడియో చూసేటప్పుడు, అంటే క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు యూడీపీ ద్వారా డేటాని సెండ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ప్యాకెట్ లాస్ జరిగినా, ఏదైనా చిన్న చిన్న లాసెస్ జరిగినా మనకు తెలియదు అక్కడ. సో ఫాస్ట్గా స్ట్రీమ్ అయిపోతుంది కాబట్టి. ఓకే, ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాకడ మనం బ్రౌజర్ రన్ చేసి vltraining.com వెబ్సైట్ని రిక్వెస్ట్ చేశాం. ఇక్కడ టీసీపీ యాక్సెస్ సీక్వెన్స్ నెంబర్ ఆర్ రీజనబుల్ ఇన్ ద పెర్ఫార్మ్స్ ద 3-way హ్యాండ్ షేక్ టు ఎస్టాబ్లిష్ కనెక్ట్. ఇప్పుడు మనం సైట్ని ఓపెన్ చేయగానే ఏం కావాలి, సర్వర్ తోటి మనం కనెక్ట్ అవ్వాలి త్రూ నెట్వర్క్ ద్వారా. సో అది టీసీపీ చూసుకుంటుంది. సిన్ క్లయింట్ టు సర్వర్, can we connect as well in acknowledge server to client as well as connect to acknowledge client to server confirmed. Okay, so ఇదంతా కూడా మనకి టీసీపీ చూసుకుంటుంది, అంటే సర్వర్ తోటి కనెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ లేయర్ రోడ్స్ ద డేటా ప్యాకెట్ అక్రాస్ ద నెట్వర్క్ యూజింగ్ ద ఐపీ అడ్రస్. సో ఇందులో IPv4, IPv6, ICMP, ERP ప్రోటోకాల్స్ వాడతాం. ద సెగ్మెంట్స్ ఆర్ ర్యాప్డ్ ఇంటూ ఐపీ ప్యాకెట్స్ విచ్ సోర్స్ డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్. ఓకే, యూజ్ ఐపీ అడ్రస్ టు ఫార్వర్డ్ ప్యాకెట్స్ టువర్డ్స్ ద డెస్టినేషన్. రౌటర్స్ ఉంటాయి. ఈ డేటా సపోజ్ మనం ఈ ఐపీ అడ్రస్ నుంచి సర్వర్ ఉన్న ఐపీ అడ్రస్కి రిక్వెస్ట్ పెట్టాం. ఇక్కడ నుంచి ఇక్కడ డేటా మూవ్మెంట్ అంతా కూడా ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ లేయర్లో చూసుకుంటుంది. ఐపీ ప్రోటోకాల్, IPv4 అండ్ IPv6 ఉంటాయి. తర్వాత లింక్ లేయర్ ట్రాన్స్మిట్ ద డేటా ఓవర్ ఫిజికల్ హార్డ్వేర్. ఓకే, సో ఎథర్నెట్, వైఫై, మ్యాక్ అడ్రస్ ఇవి వేసుకుని లింక్ లేయర్ వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ లేయర్లో ఏమేమి అటాక్స్ జరుగుతాయంటే ఫిషింగ్ అటాక్స్, SQL ఇంజెక్షన్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాం. SQL ఇంజెక్షన్ అంటే ఏంటి, ఫిషింగ్ అంటే ఏంటి, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఏంటో చూద్దాము. డిఫెన్స్ ఏం చేస్తామంటే HTTPS. సో ఇవి జరగకుండా మనం HTTPలో జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ సెక్యూర్, HTTPS అంటే హైపర్టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ విత్ సెక్యూర్. ఇది ఏంటంటే మనకి కొద్దిగా డేటా అనేది ఈ ఫిషింగ్ ఇవి జరగకుండా SQL ఇంజెక్షన్ సెక్యూర్గా వెళ్తుంది. వ్యాలిడేట్ ఇన్పుట్ ప్రివెంట్ ద ఇంజెక్షన్ అటాక్స్. ఓకే, వ్యాలిడేట్ ద ఇన్పుట్స్, రైట్. తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకి TCP SYN ఫ్లూడ్ అంటాము, లేకపోతే DDoS అటాక్స్ అనేవి జరుగుతాయి. సెషన్ హైజాకింగ్ అనేది జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ లేయర్లో. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఫైర్ వాల్స్ వాడుకుంటాము. సారీ, ఇంప్లిమెంటింగ్ ద రేట్ లిమిట్ టు మైగ్రేట్ ద DDoS. తర్వాత ఇంటర్నెట్ లేయర్లో ఐపీ స్పూఫింగ్ జరుగుతుంది. ఫేక్ సోర్స్ IP టు హైడ్ ఐడెంటిటీ, లేకపోతే మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి ఇంటర్నెట్ లేయర్లో. సో వీటిని ఎలా ప్రివెంట్ చేసుకుంటామంటే IP యూజర్స్ ఎన్క్రిప్ట్ ద IPsec, అలాగే ఎనేబుల్ ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ ఫిల్టరింగ్ టు బ్లాక్ IP స్పూఫింగ్ IPs. ఓకే, తర్వాత లింక్ లేయర్ అటాక్స్, మ్యాక్ స్పూఫింగ్, ARP స్పూఫింగ్, వీటిని ఏ విధంగా చేసుకుంటాము ఇక్కడ చూసాము, ఎలా ప్రివెంట్ చేస్తాము. అలాగే రియల్ వరల్డ్ సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఒకసారి చదవండి, మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. అలాగే కొన్ని కాన్సెప్ట్స్ మీకు అర్థం కావుతాయి. థ్రెట్ డిటెక్షన్, సెక్యూర్ డిజైన్, ఇన్సిడెంట్ రెస్పాన్స్. మీరు కొత్తగా సైబర్ సెక్యూరిటీకి వచ్చినట్టయితే ఓకే, ఇవన్నీ కూడా అసలు ఏంటి, సెక్యూర్ థ్రెట్ డిటెక్షన్ అంటే ఏంటి, ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటే మన బేసిక్ వీడియోస్లో కవర్ చేద్దాం. ఓన్లీ థియరిటికల్ వర్క్ అంటే మీరు ఏమన్నా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు సైబర్ సెక్యూరిటీ సైడ్ జాబ్ కొడదాము అనుకున్నా, లేకపోతే మీరు హ్యాకర్గా మారదాం అనుకున్నా, లేకపోతే పెనిట్రేషన్ టెస్టర్గా మారదాం అనుకున్నా, లేకపోతే IAM డెవలపర్గా మారాలనుకున్నా, ఇవన్నీ కూడా ఈ బేసిక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. మీరు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, లేకపోతే మీ కజిన్స్ ఎవరైనా ఫ్రెషర్గా బీటెక్ చదువుతున్నా, లేకపోతే డిగ్రీ చదువుతున్నా, మన వీడియోస్ని వాళ్ళకి రెఫర్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.